మహి అయితే చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు నాకు క్లోజ్ టు హార్ట్ అని చెప్పేసి తన హార్ట్ దగ్గర ఆ బొమ్మ పెడుతూ తను చిన్నిని తలుచుకుంటూ ఉంటాడు మహి. ఇక అటుగా వెళ్తున్న మధులత అయితే స్కూల్‌లో పిల్లల్ని చూసి తన చిన్నప్పుడు మహి, చందు వీళ్ళందరిని అయితే తలుచుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళని తలుచుకుంటూ ఎలా అయినా చందు, మహి వాళ్ళని కలవాలి. వాళ్ళెక్కడున్నారో కనుక్కోవాలి. ఏం చేస్తున్నారో ఏంటో, చందు, మహి వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చదువుకుంటున్నారో అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక చందు, మహితో తనకున్న ఫ్రెండ్‌షిప్‌నయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మహితో తను గడిపిన మెమోరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మధులత. అలా గుర్తు తెచ్చుకొని నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో, అప్పుడు స్కూల్ డేస్‌లో ఎంత చక్కగా ఉండేవాళ్ళమి. ఇప్పుడు ఎవరిమి ఎక్కడున్నామో కూడా తెలియకుండా అయిపోయింది అనైతే అనుకుంటూ ఉంటుంది మధులత. ఇక మహి అయితే చిన్నిని తలుచుకుంటూ "నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?" అనైతే అంటూ ఉంటాడు. ఇక చిన్ని కూడా మహిని తలుచుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఒకే టైంలో తలుచుకుంటూ ఉంటారు. ఇక మహి అయితే చిన్నిని ఎలా అయినా కలుసుకుంటాను అనైతే అంటూ ఉంటాడు. ఇక మధులత అయితే, "అమ్మ నీకిచ్చిన మాట బట్టి నేను ఖచ్చితంగా పెద్ద చదువులే చదువుతాను. చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగమే చేస్తాను" అనైతే అంటూ ఉంటుంది. ఇక చందు వీళ్ళందరి గురించైతే ఆలోచించుకుంటూ, నవ్వుకుంటూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో అని కొంచెం దిగులుగా ఉంటుంది మధులత. ఇక చిన్నినైతే తలుచుకొని, "నిన్ను అతి తొందరలోనే కలుసుకుంటాను చిన్ని. ఖచ్చితంగా నిన్ను కలుసుకుంటాను" అని చెప్పేసి మహి అయితే ఆ బొమ్మ చూసి నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. చిన్నినైతే బాగా తలుచుకుంటూ ఉంటాడు మహి.